హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 26, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన అంశం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ అక్టోబర్ మంత్లో డిస్కస్ చేసిన టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. కేంద్ర విద్యాశాఖ తాజా గణాంకాల ప్రకారము దేశవ్యాప్తంగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? మరి విద్యార్థుల సంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? డైరెక్ట్ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే ఏంటి? ఒక టీచర్ ఆధారంగా రన్ అవుతున్న పాఠశాలలు. అలా భారతదేశంలో 1,00,000కు పైగా అలాంటి పాఠశాలలు ఉన్నాయి. మరి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రంగా నిలిచింది. గుర్తుంచుకోండి, మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్. అంటే భారతదేశంలో అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్. గుర్తుంచుకోండి. మరి ఏకోపాధ్యాయ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను గనక మనం పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ రాష్ట్రం టాప్లో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. సో విద్యార్థుల సంఖ్య పరంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్, పాఠశాలల సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్. సో ఏకోపాధ్యాయ పాఠశాలలకు సంబంధించి. ఇకపోతే కేంద్ర విద్యాశాఖ అంటున్నాను, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇటీవల ఆ మంత్రిత్వ శాఖ వారు ఈ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ వివరాల్లోకి వెళ్దాము. ఆల్రెడీ ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాము. ఈ స్లైడ్ మీకు చూపించాను. పీడిఎఫ్ని మన యాప్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మరొకసారి చూడండి. దేశవ్యాప్తంగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే సింగిల్ టీచర్ స్కూల్స్, అందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందంట, ఫస్ట్ పొజిషన్లో. పాఠశాలల సంఖ్య పరంగా చూస్తే ఏపీ, విద్యార్థుల సంఖ్య పరంగా చూస్తే యూపీ. కేంద్ర విద్యాశాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తము 1,00,000కు పైగా, యాక్యురేట్ నెంబర్ అంటే 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలో ఏకోపాధ్యాయ పాఠశాల అంటే సింగిల్ టీచర్ స్కూల్స్, అంటే ఆ స్కూల్లో ఒకే టీచర్ ఉంటున్నాడు అన్నట్టు. 1,00,000కు పైగా ఉన్నాయి. 1,04,125 పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు. మరి అలా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అంటే ఈ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారట అంటే సుమారు 33.76 లక్షల మంది విద్యార్థులు ఉన్నారట. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఇది. మరి దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి వచ్చేసి 1:34, అంటే 34 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ అంటాను. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో మరి ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పరంగా తీసుకుంటే ఏపీ టాప్లో ఉందన్నాను కదా. మరి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయంటే, అంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే 12,912. ఓకేనా? ఇది దేశంలోని అత్యధిక సంఖ్య. తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ ఉంది, జార్ఖండ్ ఉంది, మహారాష్ట్ర, కర్ణాటక. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇకపోతే విద్యార్థుల సంఖ్య ఆధారంగా కనుక తీసుకున్నాం అనుకోండి, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా కనుక ఏ రాష్ట్రం టాప్లో ఉంది అని అడిగారు అనుకోండి, యూపీ. సో ఉత్తరప్రదేశ్లో దాదాపు 6,24,327 మంది ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చదువుతున్నారంట. గుర్తుంచుకోండి. ఓకేనా? తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఎన్ఎఫ్. మరి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల సంఖ్య పరంగా తీసుకుంటే, ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పరంగా తీసుకుంటే టాప్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారంటే 1,97,113 మంది విద్యార్థులు. రీసెంట్ స్టాట్స్. గుర్తుంచుకోండి. సో ఇలాంటి నివేదికలపైన మనం పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? సరిపోతుంది. ఒకే ఉపాధ్యాయుడు 1 నుండి 5 లేదా 1 నుండి 8 తరగతుల విద్యార్థులకు బోధించడం అనేది ఏకోపాధ్యాయ పాఠశాలలో మనం చూస్తాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, సుదూర ప్రాంతాల్లో ఏదైనా హ్యామ్లెట్ ఉందనుకోండి, అక్కడ ఇటువంటివి ఉండడం జరుగుతుంది. ఇక భారతదేశంలో విద్యకి సంబంధించి కొన్ని టాపిక్స్ను లింక్ చేయాలి అంటే ఆర్టికల్స్,
దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ గురించి మీరు పార్ట్ 3లో చూస్తారు కదా. ఫండమెంటల్ రైట్స్లో మీరు ఆర్టికల్ 21A విద్యకి సంబంధించి చూడవచ్చు. 6 నుండి 14 సంవత్సరాల విద్యార్థులకి సంబంధించి సింపుల్గా విద్యని ప్రాథమిక హక్కుగా చెప్పిన ఆర్టికల్. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి విద్యను ప్రాథమిక హక్కును అందించాలి. ఓకేనా. ఇకపోతే ఆదేశిక సూత్రాలు పార్ట్ 4 DPSP అంటాం కదా. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45ని మనం లింక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి కదా, ప్రాథమిక విధులు, ఆర్టికల్ 51A క్లాజ్ K. సో విద్యకి సంబంధించి ఒకటేమో హక్కు, ఒకటేమో ప్రభుత్వంకి ఇవ్వబడిన అధికారము డైరెక్టివ్, ఒకటేమో బాధ్యత విధి పేరెంట్స్ గార్డియన్స్కి. గుర్తుంచుకోండి, ఇవి లింక్ చేసుకోండి. అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది దేనికి సంబంధించిందంటే విద్యకు సంబంధించింది. భారతదేశంలో విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం అంటే 2009. ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. ఇలా ఒక టాపిక్ న్యూస్లో ఉంది అంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్లోని పాయింట్స్ని ఇస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత కొన్ని స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. వాటిని మనం జీకే పాయింట్స్ అనొచ్చు. ఇలా మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని రోజు కనుక మీరు చూసారనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇదే స్ట్రాటజీతో మీకు ప్రతిరోజు క్లాసెస్ అందిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లర్నింగ్ జనరల్ స్టడీస్, దట్స్ ఇట్. ఓకేనా. సో ఇది ఆన్సర్. అండ్ అభ్యర్థులను మరొకసారి అడుగుతున్నాను, ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. సో వీడియోకి లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరిచ్చే లైక్, మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చే ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. ఓకేనా. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు చూస్తుంటారు వార్తాపత్రికల్లో సకరోవ్ పురస్కారం, సకరోజ్ ప్రైజ్కి సంబంధించి ఇటీవల కాలంలో చాలా పురస్కారాలకు సంబంధించి మనం వార్తల్లో చూస్తున్నాం. ప్రపంచంలో కొన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే ఈ అక్టోబర్ మంత్లోనే అక్టోబర్ 6th నుండి అక్టోబర్ 13th వరకు నోబెల్ పురస్కారాల ప్రకటన గురించి చూసాము. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో నోబెల్ పురస్కారాలకు సంబంధించి 2020కి సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇక ఆగస్టు 31 2025 రోజున రామన్ మెగసెసే పురస్కారాల గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. అండ్ ఈ సంవత్సరము ఇంకొక పురస్కారం నెల్సన్ మండేలా పురస్కారం న్యూస్లో ఉంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వార్తలోకి వస్తుంది. ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చింది. అలా పురస్కారాల గురించి మనం 100% డిస్కస్ చేస్తున్నాం, చాలా డెప్త్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ సకరోవ్ పురస్కారం, సకరోవ్ ప్రైజ్, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యూరోపియన్ యూనియన్ వారు ప్రదానం చేసే అత్యున్నత మానవ హక్కుల పురస్కారం అని చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరానికి గాను పురస్కార గ్రహీతలు ఎవరు, అసలు ఈ సకరోవ్ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరికి ఇస్తారు, ఇందులో భాగంగా ప్రైజ్ మనీ ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. అండ్ పురస్కార గ్రహీతల గురించి చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారో చూడండి. ఇద్దరికి. ఆ ఇద్దరు కూడా ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఓకేనా. ఒకరేమో బెలారస్లో ఉన్నారు, ఒకరేమో జార్జియాకి సంబంధించి. ఓకేనా. సో బెలారస్, జార్జియాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులకి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అనేది 2025 ఇయర్కి గాను దక్కింది. మరి వాళ్ళ పేర్లు ఏంటి చూద్దాము. సో సకరోవ్ పురస్కారాన్ని ఎవరిస్తారంటే యూరోపియన్ యూనియన్ అది వాళ్ళు ఇచ్చే హైయెస్ట్ హ్యూమన్ రైట్స్ అవార్డ్, హైయెస్ట్ హ్యూమన్ రైట్స్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం సకరోవ్ పురస్కారము. ఓకేనా. సో గుర్తుంచుకోండి. ఈ సకరోవ్ ఎవరు అంటే యాక్చువల్గా సకరోవ్ ప్రైజ్ అనేది ద అవార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988 బై యూరోపియన్ పార్లమెంట్ వారు ఈ పురస్కారాన్ని 1988 సంవత్సరంలో ప్రారంభించారు. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏ సంవత్సరంలో ఆ పురస్కారాన్ని ప్రారంభించారు. సో సకరోవ్ గారి పేరిట ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఆండ్రీ సకరోవ్ యూరోపియన్ పార్లమెంట్ ఇస్తుంది. 1988 నుండి చూస్తున్నాము. ఓకేనా. సోవియట్ సైంటిస్ట్, నోబెల్ పురస్కార గ్రహీత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన ఆండ్రీ సకరోవ్ గారి పేరిట ఈ పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఇట్ ఈస్ అవార్డెడ్ టు ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ హూ హ్యావ్ మేడ్ ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ టు ద డిఫెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
భావ వ్యక్తీకరణ హక్కుల గురించి కానీ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు సంబంధించి కానివ్వండి, లేదా మానవ హక్కులపైన అలుపెరగని పోరాటం చేస్తున్న ఎనలేని కృషి చేస్తున్న వ్యక్తులకి కానీ సంస్థలకి కానీ ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పురస్కార గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఏంటంటే 50,000 యూరోస్. యూరోపియన్ పార్లమెంట్ కదా, సో యూరోజోన్ కదా, యూరోస్. సో సింపుల్గా చూడండి, సకరోవ్ పురస్కారాన్ని 1988 సంవత్సరంలో ప్రారంభించారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు వారు ఇచ్చే హయ్యెస్ట్ హ్యూమన్ రైట్స్ పురస్కారము. ఈ సంవత్సరం 2 పురస్కార గ్రహీతలకు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకరు బెలారస్ సంబంధించిన జర్నలిస్ట్, ఒకరు వచ్చేసి జార్జియాకి సంబంధించిన జర్నలిస్ట్. ఓకేనా, వారిద్దరు కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వారి యొక్క పేరేంటి, వారు చేసిన కృషి ఏంటి? సింపుల్గా కృషి ఏంటంటే మానవ హక్కులపైన వీరు చేస్తున్న ఎనలేని పోరాటము. ఫస్ట్ వచ్చేసి ఆండ్రెస్ పొచోబుట్. ఆండ్రెస్ పొచోబిట్ ఇతను ఆండ్రెస్ పొచోబిట్ అతను బెలారస్ దేశానికి సంబంధించిన జర్నలిస్ట్. సెకండ్ వచ్చేసేసి సెకండ్ పర్సన్ వచ్చేసి జియా అమాగ్లోబెలి. ఓకేనా, గుర్తుంచుకోండి. జియా అమాగ్లోబెలి తను వచ్చేసి జార్జియా, బెలారస్, జార్జియా. పేర్లు గుర్తుంచుకోండి, కొంత టంగ్ ట్విస్టింగ్లా ఉంటుంది. ఏంటంటే విదేశీయుల పేర్లు అనేవి మనకు అంత సులభంగా పలకడానికి, ఉచ్చరించడానికి అంత సులభం కాదు. కాకపోతే 1-2 సార్లు చూడండి, ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఎలాగో ప్రశ్నపత్రంలో ఇస్తారు కాబట్టి ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి గుర్తొచ్చు. జియా అని గుర్తుంచుకోండి, ఆండ్రెస్ అని గుర్తుంచుకోండి, బెలారస్ అని గుర్తుంచుకోండి, జార్జియా అని గుర్తుంచుకోండి. జర్నలిస్టులు ఇద్దరు కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక బెలారస్ మూలాలు ఉన్న పోలిష్ జర్నలిస్ట్ ఆండ్రెస్, పోలాండ్ పత్రిక గెజెట్టా ప్రతినిధి. ఓకేనా, సరిపోతుంది. అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో పాలనపై విమర్శనాత్మకంగా రాసినందుకు 2023లో 8 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు తను. ఓకేనా, సరిపోతుంది. ఇక జియా అమాగ్లోబెలి తను జార్జియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఓకేనా, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో పోలీసు అధికారి మీద దాడి చేసినందుకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ప్రస్తుతం జార్జియా జైల్లో ఉన్నారు. సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక సకరోవ్ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎవరి పేరిట ఇస్తారు? సోవియట్ శాస్త్రవేత్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన ఆండ్రెస్ సకరోవ్ గారి పేరు మీదట ఇస్తారు. ఓకేనా, సరిపోతుంది. నగదు పురస్కారం ఏంటి? ఇక 2024 పురస్కార గ్రహీతలు ఎవరు, అండ్ వచ్చేసి 2023 ఎవరు, 2022 ఎవరు, ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాను. ఒక టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నా వరకు ఎంతవరకు అయితే నేను ఇవ్వగలుగుతాను అంతవరకు ఇస్తున్నాను. సో చూడండి, 2025 పురస్కార గ్రహీతల పేర్లు ఇస్తే సరిపోతుంది కదా. 2024 కూడా ఇచ్చాను, ఎందుకంటే చెప్పలేం. కొన్ని పురస్కారాల గురించి లాస్ట్ ఇయర్ కూడా అడుగుతున్నారు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అయినప్పుడు క్వశ్చన్ పేపర్ అప్పుడు తయారు చేసిందే ఇవ్వచ్చు. కాబట్టి అలర్ట్గా నా వైపున మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇక్కడ చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ మీకు ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సాయంత్రం 7 గంటలకి వీడియో అందిస్తున్నాను కదా, కరెంట్ అఫైర్స్ వీడియోని. ఈ వీడియో క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఇలా స్క్రిప్ట్ రూపంలో ప్రతి పాయింట్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడవచ్చు, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా, అందులో డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. మీకు అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. అండ్ డే వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అందులో అప్లోడ్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి, ప్రతి రోజుకి సంబంధించి టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సరిపోతుంది. ఇక ఎలాగో ఒక పురస్కారం గురించి డిస్కస్ చేశాం కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఇంకొక పురస్కారం అనేది న్యూస్లోకి వచ్చింది. ద చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్. బుకర్ ప్రైజ్ అంటే ముఖ్యంగా సాహిత్య రంగంలో ఇస్తారు, ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా చూస్తారు. ఇక మీదట పిల్లలకి కూడా పురస్కారాన్ని ఇస్తామని చెప్పేసి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసే సంస్థ వారు ప్రకటించారు. 2026 సంవత్సరంలో నామినేషన్లు స్వీకరిస్తారంట, 2027 సంవత్సరం నుండి ప్రదానం చేస్తారంట. ది చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్ సింపుల్గా చెప్పాలంటే 8 నుండి 12 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, చిల్డ్రన్ ఉంటారు కదా, వారెవరైతే సాహిత్య రంగంలో గుర్తింపు పొందుతారో, వారు రాసే ఫిక్షనల్ స్టోరీస్ కానివ్వండి, ఆ రచయితలు ఎవరైతే ఉంటారో వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారంట. ఓకేనా, సో చూడండి, చిల్డ్రన్ బుకర్ ప్రైజ్, పిల్లల సాహిత్యానికి కొత్త అంతర్జాతీయ గౌరవం అనేది న్యూస్లోకి వచ్చింది. ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ ఇకపై పిల్లల కాల్పనిక సాహిత్యానికి, చిల్డ్రన్స్ ఫిక్షన్ స్టోరీస్కి కూడా ఇస్తారంట.
ఈ కొత్త విభాగాన్ని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించింది. బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. 2026 సంవత్సరంలో నామినేషన్లు స్వీకరిస్తారంట. 2027 నుండి ఇస్తారంట ప్రధానోత్సవం. విజేతను చిన్నారులు మరియు పెద్దలతో కూడిన ప్రత్యేక జ్యూరీ ప్యానెల్ ఎంపిక చేస్తుంది. ఈ కొత్త అవార్డు పేరు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్. కొత్త పురస్కారం అనేది ప్రారంభం కాబోతోంది. ఇక మనం చదవబోయే టాపిక్స్లో ఇంకొక టాపిక్ కూడా చేరబోతుంది అన్నట్టు. సింపుల్గా విజేతకు ఎంత ఇస్తారు, ఓకేనా, సరిపోతుంది. ఈ బహుమతి 8 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కోసము రాసిన కాల్పనిక రచనలకు మాత్రమే ఇవ్వబడుతుంది, ఓకేనా. ఫిక్షనల్ స్టోరీస్ పుస్తకాలు తప్పనిసరిగా ఇంగ్లాండ్ లేదా ఐర్లాండ్లో ప్రచురించబడి ఆంగ్లంలో లేదా ఆంగ్ల అనువాదంలో ఉండాలి. కండిషన్ ఎక్కడ ఇంగ్లాండ్ లేదా ఐర్లాండ్లో ప్రచురించబడిన పుస్తకాలను మాత్రమే కన్సిడర్ చేస్తారు, ఓకేనా, అడగవచ్చు. ఇక బుకర్ ప్రైజ్ వాస్తవానికి 1969లో స్థాపించబడింది. ఆంగ్లంలో రాసిన అత్యుత్తమ నవలలకు ఇచ్చే అత్యున్నత అంతర్జాతీయ సాహిత్య బహుమతి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2005 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇతర భాషల నుండి ఆంగ్లానికి అనువదించిన రచనలకు ప్రదానం చేస్తారు. ఇక 2024 బుకర్ పురస్కార విజేత ఎవరని ఇచ్చాను ఎక్స్ట్రా పాయింట్గా. ఇక బహుమతి నిర్వహణ, ఈ బుకర్ ప్రైజ్ని ఎవరు ప్రదానం చేస్తారంటే బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ లండన్లో ఉంది, ఓకేనా, సరిపోతుంది, రైట్. ఇక ఇతర పిల్లల సాహిత్య పురస్కారాలు హ్యాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అవార్డు యునెస్కో ప్రోత్సహిత అంతర్జాతీయ పురస్కారం పిల్లలకు సంబంధించింది ఇది కూడా. అండ్ కార్నగీ మెడల్ యూకేలో ప్రసిద్ధ పిల్లల సాహిత్య పురస్కారం. అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని పురస్కారాలు ఉన్నాయి, ఓకేనా, సరిపోతుంది. పిల్లల సాహిత్యాన్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇక ఢిల్లీ అంటేనే మనకు టక్కున గుర్తొచ్చేది ఏంటంటే వాయు కాలుష్యమే. ఇంకా మన క్లాస్ని ప్రతిరోజు చూసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఢిల్లీ అనగానే ప్రపంచంలో వాయు కాలుష్య రాజధాని అనే సెంటెన్స్ కూడా గుర్తొస్తుంది. సర్వసాధారణంగా మనం బ్రతకడానికి గాలిని పిలుస్తాము, కానీ ఢిల్లీలో కొన్ని పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు గాలిని పీలిస్తే గాల్లో కలిసే పరిస్థితే ఏర్పడుతుంది. వాస్తవానికి ఢిల్లీ ఇంతటి సమస్యలు ఉండడానికి కారణం ఢిల్లీ మాత్రమే చేసిన తప్పిదం కాదు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఉంటాయి కదా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఆయా రాష్ట్రాల్లో పంటకాలం పూర్తయిన తర్వాత ఆ పంట భూమిలో పంట చెత్త ఉంటుంది కదా, దాన్ని కాలబెడతారు, పంట చెత్త దహనం అంటారు. దీని ద్వారా దట్టమైన ఆ పొగ ఏదైతే ఉంటుందో ఢిల్లీ పైన పేరుకుని పోతుంది. అందులోనూ క్యాపిటల్, దేశ రాజధాని, వాహనాలు, విఐపీలు ఇవన్నీ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు ఇవన్నీ ఉంటాయి. సో ఏదేమైతే మొత్తానికైతే ఇంపాక్ట్ అవుతుంది ఢిల్లీ. అలా ఈ వాయు కాలుష్యం రీసెంట్గా మళ్ళీ దివాళీ అయిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఇప్పటికీ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా వరకు కూడా దారుణంగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫిబ్రవరి 2025లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. బీజేపీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరి రేఖా గుప్తా ప్రభుత్వము ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇప్పటికే ఐఐటి కాన్పూర్తో సంప్రదింపులు జరిపారు. ఇక ఈ మంత్ అక్టోబర్ 28 నుండి ఈ వాయు కాలుష్యం పైన ఉక్కుపాదం. ఎలా అంటే క్లౌడ్ సీడింగ్ చేస్తారు. క్లౌడ్ సీడింగ్ మనకు మేఘాలు అంటాం కదా, మేఘమదనం అంటాము సింపుల్గా. సో మేఘాల పైన ఏమంటారు, రసాయనాలు చల్లి కృత్రిమ వర్షాన్ని ఢిల్లీలో కురిపిస్తారంట 3 రోజుల పాటు. కృత్రిమ వర్షం సింపుల్గా క్లౌడ్ సీడింగ్. మరి ఎగ్జామినేషన్లు ఏమడుతారంటే ఆ కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి వాడే రసాయనాలు ఏంటి అంటారు. మీకు ఒకసారి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్ కూడా అడిగాను, క్లౌడ్ సీడింగ్లో ఉపయోగించే రసాయనాల పేర్లు ఏంటని. సో సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తుండి ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్, ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షాలను కురిపించాలంటే సిల్వర్ అయోడైడ్ ఎక్కువ వాడతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి డ్రై ఐస్, ఓకేనా. డ్రై ఐస్ లేదా డ్రై ఐస్ కార్బన్ డైఆక్సైడ్ చల్లని మేఘాల్లో ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ సోడియం క్లోరైడ్ని కూడా వినియోగించవచ్చు. వేడి లేదా తేమగల మేఘాల్లో వాడతారు. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్లౌడ్ ఇవి వాడతారు, ఓకేనా. పొటాషియం క్లోరైడ్ కొన్ని చోట్ల ఉప్పు స్థానంలో ఉపయోగిస్తారు, గుర్తుంచుకోండి. సో ఢిల్లీలో మొట్టమొదటిసారిగా కృత్రిమ వర్షం ప్రయోగం అక్టోబర్ 28 నుంచి ఎల్లుండి నుంచి నిర్వహిస్తారంట. ఈ ప్రయోగం క్లౌడ్ సీడింగ్ సాంకేతికతతో చేయబడుతుంది. ఈ సాంకేతికలో ఐఐటి కాన్పూర్ వారు కూడా ప్రత్యేకంగా పరిశోధన చేస్తున్నారు, ఓకేనా. ఈ ప్రయోగం కోసం విమానాలు, వాతావరణ పర్యవేక్షణ, పర్యావరణ మానిటరింగ్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. సో ఇలా విమానం ఉంటుంది, జెట్ ఉంటుంది కదా, అందులో నుండి ఈ రసాయనాలను మేఘాలపైన చల్లుతారు. ఆ మేఘాలు ఏమవుతాయి, కండెన్స్ అవుతాయి, వాటర్ అనేది చూస్తాం మనం వర్షం రూపంలో, ఓకేనా.
సో వాయు కాలుష్యం అంతా కూడా కొంతవరకు నార్మల్ చేయొచ్చు అని చెప్పేసేసి రైట్. సో క్లౌడ్ సీడింగ్ మొదటి ప్రయోగం ప్రపంచంలోనే 1946లో అమెరికాలో శాస్త్రవేత్తలు చేశారు. విన్సెంట్ షాఫర్ మరియు బెర్నార్డ్ వాన్ నెగ్. భారతదేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే కృత్రిమ వర్షం ప్రయోగాలు చేసినాయి. ఓకేనా. వాయు కాలుష్యాన్ని తగ్గించడం అనేది ఇంపార్టెంట్. సిల్వర్ అయోడైడ్ మోతాదు సాధారణంగా 5 నుండి 10 గ్రాములు ఒక మేఘ గుంపుకి, ఒక మేఘం పైన చల్లడం ఉంటుంది. ఓకేనా. ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 1875 ఇయర్లో ఏర్పాటైంది. 2025 జనవరి 15న 150 సంవత్సరాల సెలబ్రేషన్ చూసాం మనం ఐఎండి. ఆ సందర్భంగానే మిషన్ మౌసమ్ని కూడా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. 150 ఇయర్స్ సెలబ్రేషన్ ఇప్పటికే. ఐఎండి మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే ఈ ప్రయోగానికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి క్లౌడ్ సీడింగ్ విషయంలో. ఓకేనా. కృత్రిమ వర్షం ద్వారా గాల్లోని ధూళి, పొగ, కాలుష్య కణాలను తగ్గించి తాత్కాలికంగా వాయు నాణ్యతను మెరుగుపరచవచ్చు అంట. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 47th ఏషియన్ ఇండియా సమ్మిట్ ఈరోజు ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, వర్చువల్గా పాల్గొన్నారు. న్యూస్ పేపర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, మోదీ గారు ఎందుకు వెళ్ళలేదు, న్యూస్ పేపర్ రాసే కలము ఎవరి చేతిలో ఉంటుందో, ఏం రాస్తారో కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కళాన్ని ఎప్పుడైనా మంచి కోసం వాడుకోవాలి. పక్కన పెట్టండి. సో 47th ఏషియన్ ఇండియా సమ్మిట్. సో ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ 10 కంట్రీస్ ఉంటాయి. 10 కంట్రీస్ 1967లో ఏర్పాటైంది ఏషియన్ కూటమి. ఆ 10 కంట్రీస్ పేర్లు ఏంటి, మరియు ఈ ఏషియన్ కూటమిలో భారత్ సభ్యదేశమా కాదు అంటారు. కాదు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ 10 దేశాలు ఒకటి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో ఈ దేశాల యొక్క లొకేషన్ కూడా చూపించాను. ఏదైనా ఒక టాపిక్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతతో ఉన్న టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నామంటే లొకేషన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 47వ, సో నెంబర్ గుర్తుంచుకోండి, 47th ఏషియన్ ఇండియా. ఏషియన్ గ్రూప్లో ఇండియా సభ్యదేశం కాదు కాబట్టి ఏషియన్ కూటమికి, ఇండియాకి. ఓకేనా. సదస్సు అక్టోబర్ 26 నుండి, ఈ రోజు నుండి 28 వరకు ఎక్కడ, ఆతిథ్యం ఏంటి, మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరుగుతుంది. కౌలాలంపూర్ గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సదస్సులో వర్చువల్గా ఆన్లైన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలాలంపూర్ నగరం దక్షిణ ఆసియా దౌత్య రాజధానిగా మారింది. ఆసియన్ దేశాలతో పాటు యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వంటి 30కి పైగా దేశాల నాయకులు ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. ఈ సదస్సులో ప్రాంతీయ శాంతి అండ్ ఆర్థిక స్థిరత్వం, సమగ్ర వృద్ధి వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరుగుతాయి. మరి ఈ సంవత్సరం ఏషియన్ సమ్మిట్ ఉంది కదా, థీమ్ ఏంటి అంటారు. ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది ఈ సంవత్సర థీమ్. సో మలేషియా ప్రస్తుతం ఏషియన్ కూటమికి చైర్పర్సన్గా ఉంది. అందుకే కౌలాలంపూర్లో జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగిన G7 శిఖరాగ్ర సదస్సు గురించి కానివ్వండి, కెనడాలో జరిగింది. బ్రిక్స్ గురించి కానివ్వండి, బ్రెజిల్లో జరిగింది. SCO గురించి కానివ్వండి, చైనాలో జరిగింది. అండ్ ఏషియన్ గురించి కానివ్వండి, ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో వస్తాయి. బిమ్స్టెక్ ఎక్కడ జరిగింది, థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఏప్రిల్లో జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సదస్సులు, సమావేశాల గురించి మనం ఏ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ చూడండి. రైట్. ఇక అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ స్థాపన 8 ఆగస్టు 1967. ప్రధాన కార్యాలయం వచ్చేసి జకార్తా, ఇండోనేషియా. ఇక సభ్య దేశాలు ఏముంటాయి, ఓకేనా. నెక్స్ట్ భారత ఆసియన్ సంబంధాలు 1992లో ప్రారంభమైనాయి. 2012లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి ఎదిగింది. ఇక గత ఆసియన్ ఇండియా సదస్సు 2024 లావోస్లో జరిగింది. ఓకేనా, సరిపోతుంది. ఈ సంవత్సర థీమ్ ఏంటి, ఓకేనా. ఏషియన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2009లో అమలులోకి వచ్చింది. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇంపార్టెంట్. ప్రస్తుతం యాక్టిస్ట్ పాలసీ గురించి చూస్తున్నాం. భారత్ ముఖ్యంగా ఆసియన్ దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే యాక్ట్ ఈస్ట్ పాలసీ, గుర్తుంచుకోండి. ఇక ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే మనము ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు, ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ రూట్, రైల్వే ట్రాక్ అనేది పెద్ద పెద్ద జంగల్ ఏరియా, అడవి ప్రాంతం నుండి, ఫారెస్ట్ ఏరియా నుండి కూడా ట్రైన్ ట్రాక్స్ని మనం చూస్తాము. ప్రయాణ సమయంలో ఈ ట్రైన్కి ఎదురుగా లేదా ట్రాక్స్ని పాస్ అవుతూ, దాటుతూ పెద్ద పెద్ద ఏనుగులు కనబడవచ్చు, ఇవన్నీ చూస్తాము.
సో ట్రైన్ స్పీడ్గా ఉన్నప్పుడు ఆ ట్రైన్ అనేది ఆ ఎనిమల్స్ని ఢీ కొట్టడం, చచ్చిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలిఫెంట్స్ని, ముఖ్యంగా ఏనుగులను చాలా వరకు వెస్ట్ బెంగాల్ అండ్ ఈశాన్య రాష్ట్రాల ఆ పరిసర ప్రాంతాల్లో ట్రైన్ రూట్స్లో ఎలిఫెంట్ మరణాలు అనేవి రెగ్యులర్గా చూస్తాము. దీన్ని తగ్గించడానికి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వారు ప్రత్యేకంగా ఇంట్రుజన్ డిటెక్షన్ సిస్టమ్ని ప్రారంభించారు. దీని ద్వారా ఏంటంటే ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, దానికి సమీపంలోకి ఏనుగులు కానీ వచ్చినప్పుడు సిగ్నలింగ్ అనేది పనిచేస్తుంది. దీని ద్వారా ట్రైన్ నడిపే ఆ లోకో పైలట్ ఉంటారు కదా, వాళ్ళు అప్రమత్తం అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. ఓకేనా. సో ఇంట్రుజన్ డిటెక్షన్ సిస్టమ్ రీసెంట్గా ఏ రైల్వేలో ప్రారంభమైంది అండ్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే మనం అశ్విని కుమార్ వైష్ణవ్ గారిని చూడవచ్చు. ఓకేనా. అండ్ ఇప్పటికే ఎలిఫెంట్ పాపులేషన్ని కాపాడడానికి మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి చాలా ఇనిషియేటివ్స్ చూసాము. రీహాబ్ అని చెప్పేసి, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్ అని చెప్పేసి KVIC వారు ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. సో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్త ఇంట్రుజన్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రారంభించింది. ఈ వ్యవస్థ 4 ప్రధాన రైల్వే విభాగాల్లో పరీక్ష దశ ట్రయల్ ఫేజ్ని విజయవంతంగా పూర్తి చేసిందంట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడవుల్లో, ఫారెస్ట్ ఏరియాలో రైలు ప్రయాణం సురక్షితంగా సాగేట్లుగా చూసుకోవడం, ముఖ్యంగా ఏనుగుల వంటి వన్యప్రాణులను రక్షించడము. ఇంట్రుజన్ డిటెక్షన్ సిస్టమ్ వ్యవస్థ రైల్వే పట్టాల వెంబడి 10 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పుడు రైల్వే పట్టం ఉంటాయి కదా, రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, దీనికి ఒక 10 మీటర్ల దూరంలో ఈ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు, ఈ టెక్నాలజీని. ఓకేనా. ఇది ఆప్టికల్ ఫైబర్ సెన్సింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. సెన్సార్స్ ఉంటాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఎలిఫెంట్స్ వచ్చినాయంటే ఇది సెన్సార్ సిగ్నల్ ఇస్తుంది. ఓకే. రైల్వే ట్రాక్ల సమీపంలో ఏనుగుల కదలికను గుర్తించి రియల్ టైం అలర్ట్లను రైలు నడిపే వాళ్ళు ఎవరుంటే లోకో పైలట్లకి కంట్రోల్ రూమ్కి పంపిస్తుంది. ఏనుగుల కదలికల వల్ల ఏర్పడే వైబ్రేషన్స్ సెన్సార్ కేబుల్ ద్వారా గుర్తించబడి నియంత్రణ గదికి పంపించబడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా ఏనుగుల రైలు ప్రమాదాలు తగ్గుతాయి. ఆటోమేటిక్గా ఏనుగుల జనాభాను మనం కాపాడిన వాళ్ళు మొత్తం. ప్రస్తుతం రీసెంట్ DNA ఆధారిత ఎలిఫెంట్ సెన్సస్ గురించి మనం చూసాం. భారతదేశంలో అత్యధికంగా ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అడుగుతారు ఎగ్జామినేషన్లో. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ సంబంధించి ఏ టాపిక్ న్యూస్లో ఉన్నా కూడా మనం దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిందే. రైట్. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే 1958 ఇయర్లో ప్రారంభమైంది. మాలిగావ్ గౌహతి కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. IDS టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా పరిసరాల్లో కదలికను గుర్తించే సాంకేతిక పద్ధతి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటే మనకు కమ్యూనికేషన్ సిస్టంలో కూడా వాడతారు. అందులో ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో ఎలిఫెంట్ సంరక్షణ కోసము 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ప్రారంభమైంది. రైట్, సరిపోతుంది. ఇతర రక్షణ పద్ధతులు ఇప్పటివరకు ఏం తీసుకొచ్చారని. ఇక ప్రాజెక్ట్ అరుణాంక్, ఇటీవల మనం ప్రాజెక్ట్ హిమాంక్ గురించి డిస్కస్ చేస్తాం. మీకు గుర్తుండి ఉంటుంది, నేను క్వశ్చన్ కూడా అడిగాను ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారబుల్ రోడ్ ఇటీవల లడక్ ఆ ప్రాంతంలో మిగ్లా పాస్ వద్ద నిర్మాణం పూర్తయింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు నిర్మించారు. హిమాంక్ ప్రాజెక్ట్లో భాగంగా అన్నాను. ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు మీకు ప్రాజెక్ట్ అరుణాంక్ గురించి కూడా చెప్పాను. కొన్ని ప్రాజెక్ట్స్ గురించి మీకు లింక్ చేస్తున్నాను. లాస్ట్ టైం ప్రాజెక్ట్ హిమాంక్ గురించి చూస్తాం, ఇప్పుడు ప్రాజెక్ట్ అరుణాంక్ న్యూస్లోకి వచ్చింది. ప్రాజెక్ట్ అరుణాంక్ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది కదా, ముఖ్యంగా ఇండోసైనో బార్డర్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదా రహదారి సౌకర్యాలను నిర్మించడం జరుగుతోంది. ఎవరు అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, BRO. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఓకేనా. సో అరుణాచల్ ప్రదేశ్లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం ప్రాజెక్ట్ అరుణాంక్. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అమలు చేస్తున్న ప్రాజెక్ట్ అరుణాంక్ తన 18వ వార్షికోత్సవాన్ని రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లోని నహర్లగున్లో జరుపుకుంది. 18 years ఆఫ్ ప్రాజెక్ట్ అరుణాంక్. ఓకేనా. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో 17 సంవత్సరాల అభివృద్ధి యాత్రను పూర్తి చేసింది. ఓకేనా. ప్రధాన లక్ష్యం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లోని దూర ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాలు మరియు సరిహద్దు ప్రాంతాల్లో రహదారి మౌలిక వసతులను నిర్వహించడము. అరుణాచల్ ప్రదేశ్ అంటేనే చాలా సెన్సిటివ్ ఏరియా, ఇండోసైనో బార్డర్లో ఉంది. ఓకేనా. రైట్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి చూడండి. 1960 ఇయర్లో ఏర్పాటైంది స్థాపన. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు వీరి ఆధ్వర్యంలోనే నిర్మితం అవుతాయి.
ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తున్న ఇతర ప్రాజెక్టులను కనుక అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ హిమాంక్ ఇటీవల లడఖ్లో మనం చూసాము వరల్డ్స్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్ అని చెప్పేసి. ప్రాజెక్ట్ వీధక్ జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, ప్రాజెక్ట్ దంతక్ భూటాన్కి సంబంధించి కానివ్వండి చూడవచ్చు. రైట్. ఇక సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక సైక్లోన్ న్యూస్లో ఉంది. వార్తలు నిలుస్తున్న తుఫానులు, ఆ తుఫాన్ల పేర్లను నామకరణం చేస్తున్న దేశాలేంటి ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో చాలా సైక్లోన్స్ గురించి, టైఫూన్స్ గురించి, హరికేన్స్ గురించి, విల్లీస్ గురించి మనం డిస్కస్ చేసాము. మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. మన ఇండియన్ ఓషన్ ఉంది కదా, హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాము. ఇటీవల సైక్లోన్ మొంతా న్యూస్లోకి వచ్చింది. సైక్లోన్ మొంతా ముఖ్యంగా ఇది భారతదేశంలో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ కోస్ట్ పైన ప్రభావం చూపించవచ్చు. తమిళనాడు పైన తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సో చూడాలి ఈ నెక్స్ట్ 2 to 3 డేస్లో ఏమవుతుంది అనేది. అలర్ట్ సిస్టమ్ ఆల్రెడీ జారీ చేశారు. మనకి ఇప్పటికైతే పోటీ పరీక్షల కోరంలో ఏమడుతారంటే ఈ సైక్లోన్ మొంతా అనేది ఏ ప్రాంతంలో సంభవించింది. సో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ముఖ్యంగా బంగాళాఖాత ప్రాంతంలో సంభవించింది. ఓకేనా. మరి ఈ పేరుని మొంతా అనే పేరుని ఎవరు నామకరణం చేశారు? థాయ్ లాంగ్వేజ్ వర్డ్ అది. థాయిలాండ్. మొంతా అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ఫ్రాగ్రెంట్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్. గుర్తుంచుకోండి, ఫ్రాగ్రెంట్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఓకేనా. సైక్లోన్ మొంతా ఎవరు నామకరణం చేశారు? భారతదేశానికి ఎటువైపున ఈ తుఫాన్ అనేది డెవలప్ అయింది. అండ్ ఇటీవల మనం చూసాము అరేబియన్ సీ ప్రాంతంలో సైక్లోన్ శక్తి గురించి చూసాము. శ్రీలంక నామకరణం చేసిందని మీకు చెప్పాను. ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలర్ట్ సిస్టమ్ అయితే జారీ చేశారు. తమిళనాడును లక్ష్యంగా చేసుకుంటున్న మొంతా సైక్లోన్ తమిళనాడు ప్రభావానికి గురవుతుంది. ఓకేనా. రైట్. భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారము బే ఆఫ్ బెంగాల్ తూర్పు దక్షిణ భాగంలో ఏర్పడిన తక్కువ పీడన వ్యవస్థ, అల్పపీడన వ్యవస్థ సైక్లోన్ మొంతా న్యూస్లోకి వచ్చింది. రైట్. సరిపోతుంది. తమిళనాడులోని చాలా జిల్లాలకు అలర్ట్ని ఇప్పటికే జారీ చేయడం జరిగింది. రైట్. సరిపోతుంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 1875లో స్థాపితమైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది. బే ఆఫ్ బెంగాల్ భారత తీర ప్రాంతాల్లో తుఫాన్లు ఎక్కువగా ఏర్పడే ప్రాంతము. రైట్. మొంతా అనే పేరును థాయిలాండ్ సూచించింది. రైట్. సరిపోతుంది. ఇక అంతర్జాతీయ అంశం అనుకోవచ్చు. ఇటీవల కెనడా దేశంలో, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కెనడా లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే సమయంలో భారత్ కెనడా సంబంధాలను ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు జస్టిన్ ట్రూడో ఉండే. అప్పుడు ఏమైంది? భారత్కి కెనడాకి సంబంధాలు సింపుల్గా చెప్పాలంటే అధోపాతానికి పోయినాయి. నిజ్జర్ హత్య తర్వాత తదనంతర పరిస్థితులు జస్టిన్ ట్రూడో అంతర్జాతీయ వేదికలపైన భారత్ని తప్పుపట్టాడు. భారత్ ప్రతిస్పందించింది. 5 ఐస్ అలయన్స్ గురించి న్యూస్లో చూసాము. ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఇక కెనడాలో ప్రభుత్వం అనేది మారింది. ఈ మారిన పరిస్థితుల్లో ఇటీవలే రాయబారుల నియామకం అనేది చూడడం జరిగింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భారత్ కెనడా మధ్య సత్సంబంధాలు చూసాము. అంతెందుకు రీసెంట్గా G7 శిఖరాగ్ర సదస్సుకు భారత్ కెనడాకి వెళ్ళడం జరిగింది. G7 సదస్సులో పార్టిసిపేట్ చేసింది. G7లో సభ్యదేశం కాకపోయినా కూడా ఇవన్నీ ఇంపార్టెంటే. ఇక ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి. దివాళీని దృష్టిలో ఉంచుకొని కెనడాలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఉంటారు కదా, వారు ప్రత్యేక తపాలా స్టాంపుని రిలీజ్ చేశారంట. ఏ దేశంలో? దీపావళి పండుగ సందర్భంగా, భారత సంస్కృతిలో భాగమైన దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా పోస్టల్ స్టాంప్ని విడుదల చేసిన దేశం ఏది? ఫస్ట్ ఆప్షన్లో కెనడా ఇస్తారు. మనం ఏమనుకుంటాం, లాస్ట్ ఇయర్ ఉన్న పరిజ్ఞానంతో కెనడా కానే కాదు, కెనడాకి ఇండియాకి రిలేషన్స్ బాగా లేవనుకుంటాము, అని బాగున్నాయి. ఇటీవల చూసండి, మనము దీపావళికి సంబంధించి అమెరికాలోని 3 రాష్ట్రాలు ఇప్పటికే అఫీషియల్ హాలిడేని కూడా డిక్లేర్ చేసినాయి. ఇటువంటివి ఇంపార్టెంట్. ఓకేనా. మన సంస్కృతి విశ్వవ్యాప్తం అవుతుంది. ఓకేనా. సో కెనడా పోస్ట్ ఆ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా దీపావళి నేపథ్యంతో ప్రత్యేక తపాలా స్టాంపుని విడుదల చేసింది. ఓకేనా. రంగోలీ డిజైన్ హిందీ మరియు ఆంగ్ల భాషలో దీపావళి అనే పదాలు ముద్రించబడ్డాయి. ఓకేనా. సరిపోతుంది. రైట్. అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. కెనడాకి సంబంధించి కెనడా రాజధాని ఒటావా. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఇటీవల కాలంలో చాలా ఇన్నోవేషన్స్, పరిశోధనల గురించి చూస్తున్నాం. ఏదైనా ఇన్నోవేషన్ లేదా పరిశోధన గురించి వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ పరిశోధన ఏంటి, ఆ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎవరు, ప్రత్యేకత ఏంటి, ఎన్ఎఫ్.
ఇక్కడ చూడండి, పునరుత్పాదక ఇంధన ప్రవాహ నియంత్రణకు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక పరిశోధన మైక్రోగ్రిడ్ సంబంధిత అంశంతో ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారంటే ఎన్ఐటి రూర్కెలా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మనం తరచూ ఐఐటీల గురించి చూస్తాం, ఇప్పుడు ఎన్ఐటి న్యూస్లో ఉంది. రూర్కెలా అనేది ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉంటుంది. మీరు చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. రూర్కెలానేమో ఒడిశాలో ఉంది, రూర్కీ ఏమో ఉత్తర భారతంలో ఉంటుంది. మనము రూర్కీని ఉత్తరాఖండ్లో చూస్తాము, ఉత్తరాఖండ్. రూర్కెలానేమో ఒడిశాలో చూస్తాము. ఓకేనా, గుర్తుంచుకోండి. సో రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎవరంట? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రూర్కెలా పరిశోధకులు ఒక ఇంటెలిజెంట్ నియంత్రణ వ్యవస్థ, ఇంటెలిజెంట్ కంట్రోల్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థ సౌర, పవన, బ్యాటరీ వనరుల నుండి వచ్చే విద్యుత్ ప్రవాహాన్ని ఆటోమేటిక్గా నియంత్రిస్తుంది. వీరు రూపొందించిన హైబ్రిడ్ మైక్రోగ్రిడ్ ముఖ్యంగా ప్రధాన విద్యుత్ గ్రిడ్ సౌకర్యాలని గ్రామీణ ప్రాంతాలకు శుద్ధమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఉపయోగపడుతుందంట. దీని ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచవచ్చు. సరిపోతుంది. మైక్రోగ్రిడ్, ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి. ఏ శాస్త్రవేత్తలు ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ఐటి రూర్కెలా 1961 ఇయర్లో ఏర్పాటైంది. ఇక మైక్రోగ్రిడ్ ప్రధాన విద్యుత్ గ్రిడ్ నుండి స్వతంత్రంగా పనిచేసే చిన్న స్థాయి విద్యుత్ వ్యవస్థ, పునరుత్పాదక వనరులు, నిల్వ వ్యవస్థలు, లోడ్ కంట్రోల్స్ కలయికగా ఉంటుంది. ఓకేనా. ఇక స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసము WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు భారత్ AI ప్లే బుక్స్ అండ్ శాండ్ బాక్స్ శ్వేతపత్రాన్ని ఆవిష్కరించారంట. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల భారతదేశంలో SMEల కోసం, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసము ప్రత్యేకంగా భారత్ AI ప్లే బుక్స్ని, శాండ్ బాక్స్ వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని ఆవిష్కరించిన వారెవరు? క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ? వరల్డ్ ఎకనామిక్ ఫోరం, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. ఎవ్రీ ఇయర్ కూడా జనవరి మంత్లో దావోస్ సదస్సు అంట కదా, వీరే నిర్వహిస్తారు. సో దేశీయంగా బాధ్యతయుత కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి చిన్న మరియు మధ్య తరహా సంస్థలు. సో మనం కామన్గా MSMEs అంటాం, ఇక్కడ ఏం లేదు. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అద్భుతమైన పురోగతిని సాధించడానికి వ్యవసాయ రంగాల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు భారత ప్రభుత్వం సంయుక్తంగా AI ప్లే బుక్స్ అండ్ AI శాండ్ బాక్స్ వైట్ పేపర్ను ఆవిష్కరించినాయి. ఈ ప్లే బుక్స్ ద్వారా AI ఆధారిత పరిష్కారాలు ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి AI బేస్డ్ సొల్యూషన్స్ ఉత్పాదకను పెంచడంలో, ఫైనాన్స్ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఎలా సహాయపడతాయో వివరించారు. ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా. ఈ పత్రాలు విస్తృత సంప్రదింపులు, సైట్ విజిట్స్ అండ్ ఫీల్డ్ వర్క్షాప్స్ నిర్వహించి రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ను సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IR ఇండియా, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయము అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కలిసి అమలు చేస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఈ ప్రాజెక్టు లేదా వైట్ పేపర్ సిద్ధం చేసిన వారెవరు, ఎవరి సహకారంతో, ఎవరు, ఏ మంత్రిత్వ శాఖ అండ్ ఏ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు, ఉద్దేశం ఏంటి? సరిపోతుంది. ఓకేనా. రైట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. C4IR అంటే సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2018లో స్థాపించబడింది. ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్. మీకు ఏదైనా ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది అంటే ఆ టాపిక్కి సంబంధించి బేసిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. ఓకేనా. ప్రస్తుతం అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI శాండ్ బాక్స్ అంటే ఏంటంటే ఒక నియంత్రిత డిజిటల్ వాతావరణము. రైట్. ఇక మౌంట్ ఎత్నా ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది కదా మౌంట్ ఎత్నా. ఈరోజు కామన్గా ఒక పరిశోధనతో న్యూస్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో మాత్రం ఒకటే అడుగుతారు, ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్న మౌంట్ ఎత్నా ఎక్కడ ఉంది అంటారో ఇటలీలో సిసిలీ ప్రాంతం ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. యూరప్లోని అత్యంత ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం, ద మోస్ట్ యాక్టివ్ వాల్కనో అది. రీసెంట్గా రీసెర్చ్ జరిగింది దానిపైన. పరిశోధకులు మౌంట్ ఎత్నా కింద సంభవించే చిన్న మరియు పెద్ద భూకంపాల నిష్పత్తిని అధ్యయనం చేసి గత 20 సంవత్సరాలుగా జరిగిన అగ్నిపర్వత కార్యకలాపాలతో నేరుగా సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. గుర్తుంచుకోండి, మౌంట్ ఎత్నా అనేది మధ్యధరా సముద్రంలోని సిసిలీ ద్వీపంలో ఉన్న క్రియాశీల స్ట్రాటో వాల్కెనో, ఇటలీలో ఉంది. గుర్తుంచుకోండి, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు పొందిన ప్రాంతము మౌంట్ ఎత్నా. ఓకేనా, సరిపోతుంది. ఇక
సోర్ అనే ఒక ఇనిషియేటివ్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఇది కొత్తగా ప్రారంభమే కాదు, ఆల్రెడీ లాస్ట్ 3 months బ్యాకే ప్రారంభమైంది. కాకపోతే ఇటీవల దీనికి ఇంపార్టెన్స్ మరింతగా పెరుగుతోంది. సో సోర్ ప్రోగ్రామ్ కృత్రిమ మేధస్సు విద్యలో భారత ప్రభుత్వ నూతన కార్యక్రమం మరొకసారి న్యూస్లోకి వచ్చింది చూడండి. సోర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్. స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ అంటే ఏంటి? ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మేధ కదా, అటువంటి కృత్రిమ మేధని పొందడానికి, ఆ నైపుణ్యాన్ని పొందడానికి ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి, టీచర్స్ని కానివ్వండి ఎంకరేజ్ చేయడము. స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం 2025 జూలైలో ప్రారంభించింది. ఇటీవల వార్తాపత్రికలు స్పెషల్ ఎడిటోరియల్స్ కూడా వస్తున్నాయి దీనిపైన. ఏమని అడుగుతారు? ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రాము కృత్రిమ మేధస్సు శిక్షణ, సో ట్రైనింగ్ను పాఠశాల పాఠ్యాంశాల్లో భాగంగా చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సోర్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్. పాఠశాల పాఠ్య ప్రణాళికలో కృత్రిమ మేధస్సును ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేర్చుకోవాలి అనే ఒక అంశం ఇది. ఇది స్కిల్ ఇండియా మిషన్లో భాగమైన ప్రధాన కార్యక్రమము. ఎవరు అమలు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు సంయుక్తంగా ఈ సోర్ని అమలు చేస్తున్నారు. 6వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులలో ఏఐ అవగాహన నైపుణ్యాలను పెంపొందించడమే దీని యొక్క ఉద్దేశము. ఈ ప్రోగ్రాంలో ఏఐ పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ లెర్నింగ్ మరియు నైతిక శిక్షణ అంశాలు అనేవి ఉంటాయి అంట. విద్యార్థులు ఉపాధ్యాయులు కృత్రిమ మేధస్సు అవగాహన పెంచడము సరిపోతుంది. ఓకేనా? రైట్. ఓకేనా? స్కిల్ ఇండియా మిషన్ 2015లో ప్రారంభమైంది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరిధిలో. రైట్. ఇక జమ్మూ కాశ్మీర్ అంటేనే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటి ఇండియాలో. ఇక డిసెంబర్లో చిల్లాయి సీజన్ కూడా ప్రారంభమవుతుంది. ప్రతిసారి కూడా మనం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా జమ్మూ కాశ్మీర్ చూస్తాం. ఇప్పుడు మరొక అంశము, ఒక ఫ్లవరింగ్తో. ఆ ఫ్లవరింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం తెలుగులో చామంతి తోట అనొచ్చు. జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారి క్రైసాంతమం అంటే వాడుక భాషలో చామంతి అంటాం. క్రైసాంతమం గార్డెన్ అనేది ఇటీవల ప్రారంభమైంది అండ్ టూరిస్టర్స్ని మరింత అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడ ప్రారంభమైంది ఇది అంటే సో చష్మా షాహీ అనేది ఒక ప్రాంతము. అది ఎక్కడ ఉంటుందంటే జబర్వాన్ మరియు దాల్ లేక్ ఉంటుంది కదా, దాల్ లేక్ బోట్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ మధ్య ప్రాంతంలో ఈ చామంతి తోటను ఇటీవల ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము ప్రత్యేకంగా దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, గుర్తుంచుకోండి. క్రైసాంతమం గార్డెన్ ఇటీవల ఎక్కడ? కాశ్మీర్లో మొట్టమొదటిసారి. ఓకేనా? సో క్రైసాంతమం గార్డెన్ తాజాగా పర్యాటకుల కోసం ప్రారంభించబడింది. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్లో ఈ స్క్రిప్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ క్యాజువల్ చూడండి. ఎగ్జామినేషన్లో ఏదైతే పాయింట్ ఎక్కువగా ఫోకస్ చేయాలో అదంతా కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్. సరిపోతుంది. ఇక దక్షిణ కొరియా డిఫెన్స్ రిలేటెడ్గా న్యూస్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో కీవర్డ్ గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించింది అదంటారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి హ్యాన్మూ 5 లేదా హ్యూన్మూ 5. ఓకేనా? సో హ్యూన్మూ 5 లేదా హ్యామ్న్యూ 5 ఇది ఇటీవల న్యూస్లోకి వచ్చింది. అత్యాధునిక బాలిస్టిక్ రాకెట్ ఏ దేశానికి సంబంధించింది, ఏ దేశ రక్షణ రంగంలో ఒక సంచలనంగా న్యూస్లోకి వచ్చింది అంటే దక్షిణ కొరియా, సౌత్ కొరియా. సో ఈ సంవత్సరం చివరికి దక్షిణ కొరియా తన కొత్త మాన్స్టర్ మిసైల్ హ్యూన్మూ 5 లేదా హ్యామ్న్యూ 5ను అమర్చబోతోంది. ఈ హ్యామ్న్యూ 5 ఒక బ్యాలిస్టిక్ మిసైల్ పెద్ద పరిమాణంలోని సాంప్రదాయ కన్వెన్షనల్ వార్ హెడ్తో దూరస్థ గంభీరమైన అండర్ గ్రౌండ్స్ని కూడా ఇది పేల్చగలుగుతుంది. ఓకేనా? గుర్తుంచుకోండి. ఎవరికి సంబంధించింది ఈ హ్యూన్మూ 5 రాకెట్ అంటారు? దక్షిణ కొరియా. అత్యంత శక్తివంతమైన ఒక మిసైల్ సిస్టమ్ ఇది. రైట్. సరిపోతుంది. ఇక రీసెంట్గా ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పీయూష్ గోయల్ గారు పార్టిసిపేట్ చేశారు. ఆ సదస్సు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి UNCTAD. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సమావేశము ఇటీవల జరిగింది. అందులో పీయూష్ గోయల్ గారు మాట్లాడడం జరిగింది. సో ట్రేడ్ ఎగుమతులు దిగుమతులు అంటేనే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశము. సో ఇటీవల పీయూష్ గోయల్ గారు జెనీవాలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 16th సమ్మిట్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది? జెనీవా, స్విట్జర్లాండ్లో జరిగింది. ఓకేనా? ఆయన ప్రసంగంలో భారతదేశం సంబంధించి ప్రత్యేక చొరవల గురించి మాట్లాడారు.
భారత దారిద్ర్య నిర్మూలన, డిమాండ్ ఆధారిత వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఓకేనా, సరిపోతుంది. ప్రధాన అంశాలు: భారత వృద్ధి దిశ. గత 3 సంవత్సరాల్లో భారత్ సగటు 7% వృద్ధితో ప్రపంచంలోని వేగంగా ఆర్థిక వృద్ధిని చూస్తున్న దేశంగా చెప్పచ్చు. ఓకేనా, ఇక దేశంలో మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగభాగం రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి అవుతుందని ప్రశంసించారు. ఓకేనా, సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది 1964 ఇయర్లో ఏర్పాటైంది. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం వార్తలు చూస్తున్నామంటే దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను. జీకే పాయింట్స్ అడుగుతున్నారు మీకు ఎగ్జామినేషన్లో. మీకు ఒకటి చెప్తాను, మన క్లాస్ చూస్తే మీకు జీకే కవర్ అవుతుంది, సబ్జెక్ట్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ నుండి వీటన్నిటిని లింక్ చేస్తున్నాను. 1964 ఇయర్లో ఏర్పాటైన సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇటీవల అధ్యక్షుడు గస్తావో పెట్రోపై యుఎస్ ఆంక్షలు. ఏ దేశ అధ్యక్షుడు? కొలంబియా దేశ అధ్యక్షుడు గస్తావో పెట్రోపై ఏ దేశం ఆంక్షలను విధించింది అంటారు? అమెరికా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెనెజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో హెడ్ పైన భారీ నజరాన ప్రకటించింది ఇటీవల ట్రంప్ ప్రభుత్వం. ఇటువంటి చూడండి, ఏ దేశ అధ్యక్షులపైన ఇటీవల ఆంక్షలను ప్రకటిస్తున్నాయి. ఇటువంటి ఇంపార్టెంట్. ఇక్కడ యుఎస్ ఆన్ కొలంబియా. సో 2025 అక్టోబర్ 24న అమెరికా విత్త మంత్రిత్వ శాఖ అంటే యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆర్డర్, వాళ్ళ చట్టం ప్రకారము కొలంబియా అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరున్నారు? గస్తావో పెట్రో మరియు ఆయన కుటుంబ సభ్యులు మరియు ముఖ్య అధికారులపై భారీ ఆంక్షలు విధించింది. ఈ చర్య అమెరికా కొలంబియా మధ్య దౌత్య సంబంధాల్లో చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఉద్రిక్తతగా నిలిచింది. గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఆంక్షల ప్రకారం లక్ష్యంగా ఉన్న వ్యక్తుల్లో అమెరికాలోని ఆస్తులను ఫ్రీజ్ చేశారంట. అమెరికా కంపెనీలు, పౌరులు వారితో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదని ఆజ్ఞాపించారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్. సో కొలంబియా రాజధాని వచ్చేసి బొగోటా, కరెన్సీ వచ్చేసి కొలంబియన్ పెసో. ప్రపంచంలో అతిపెద్ద కొకైన్ ఉత్పత్తిదారు కొలంబియా. రైట్. ఇక ఒక పురస్కారము మన భారతదేశంలో వైమానిక రంగానికి సంబంధించి. సో ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్కి ప్రైడ్ ఆఫ్ ది ట్రైనింగ్ కమాండ్ ట్రోఫీ గౌరవం అనేది దక్కింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ ప్రతిష్టాత్మకమైన ప్రైడ్ ఆఫ్ ది ట్రైనింగ్ కమాండ్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ట్రోఫీ ప్రతి సంవత్సరం భారత వైమానిక దళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ కమాండ్ పరిధిలో ఉన్న సంస్థల పనితీరుని సమీక్షించి ఇస్తారు. ఐఏఎఫ్ పరిధిలో. గుర్తుంచుకోండి. ఈ అవార్డు అత్యుత్తమ పరిపాలన, శిక్షణ ప్రమాణాలు నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. ట్రోఫీ ప్రధాన కార్యక్రమం రీసెంట్గా బెంగళూరులోని వైమానిక శిక్షణ కమాండ్ ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 23, 24 రోజున కమాండర్స్ సమావేశం సందర్భంగా జరిగింది. ఈ సమావేశానికి వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ గారు అధ్యక్షత వహించారు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ అనేది హైదరాబాద్ సమీపంలో ఉంది. 1971లో ప్రారంభమైంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఐఏఎఫ్ 8 అక్టోబర్ 1932లో ప్రారంభమైంది. ఐఏఎఫ్ నినాదం ఏంటంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఓకేనా, సో ఏ పురస్కారం వచ్చింది, ఎవరికి వచ్చింది? ఎనఫ్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. భారతదేశపు తొలి క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. సూపర్లేటివ్స్గా డిస్కస్ చేసాము. సో భారతదేశపు తొలి క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్, స్పోర్ట్స్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? అందుకు సంబంధించిన ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంస్థకు మధ్య కుదిరింది అన్న ఒకటే. సో దీనికి సంబంధించి మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ఉద్దేశం స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎలా ఉండబోతుంది? మీరు ప్రతి పాయింట్ని చెప్పండి. నా క్లాస్లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ వచ్చేసేసి సకారోవ్ పురస్కారము 2025 న్యూస్లో ఉంది. నెక్స్ట్ ది చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్ 2025 నుండి ప్రారంభం, కానీ ప్రధానోత్సవం మాత్రం 2027 నుండి. అండ్ ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్ష ప్రయోగం అనేది అక్టోబర్ 28 నుండి జరగబోతోంది. అండ్ 47th ఏషియన్ ఇండియా సమ్మిట్ వర్చువల్గా భారత ప్రధాని గారు పాల్గొంటారు. అండ్ అనధికార జంతు ప్రవేశ గుర్తింపు వ్యవస్థ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ రీసెంట్గా నార్త్ ఈస్ట్ ఫ్రంట్ రైల్వేలో. అండ్ ప్రాజెక్ట్ అరుణాంక్ ఇటీవల న్యూస్లోకి వచ్చింది. అండ్ తమిళనాడును లక్ష్యంగా చేసుకుంటున్న మోంతా సైక్లోన్. ఈ సైక్లోన్కి నామకరణం చేసిన దేశము థాయిలాండ్.
దీపావళి సందర్భంగా కెనడా పోస్ట్ విడుదల చేసిన ప్రత్యేక తపాలా స్టాంప్. ఓకేనా. ఇక పునరుత్పాదక ఇంధన ప్రవాహ నియంత్రణకు మైక్రోగ్రిడ్ అనే అంశంతో ఎన్ఐటి రూర్కెలా. ఇక ఎస్ఎంఈల కోసం డబ్ల్యూఎఫ్ భారత్ ఏఐ ప్లేబుక్స్ శాండ్బాక్స్ శ్వేతపత్రం ఆవిష్కరణ అని చెప్పేసి. అండ్ మౌంట్ ఎట్నా ఇటీవల పరిశోధనలతో న్యూస్లోకి వచ్చింది. అండ్ సోర్ ప్రోగ్రామ్ తరచు వార్తల్లోకి వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో, ముఖ్యంగా ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి. అండ్ క్రైసాంథమమ్ ఇటీవల చామంతి తోటలతో జమ్మూ కాశ్మీర్. అండ్ దక్షిణ కొరియా హ్యూన్మో-5 అత్యాధునిక బాలిస్టిక్ రాకెట్ సంబంధిత అంశంతో న్యూస్లోకి వచ్చింది. ఇక జెనీవాలో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది న్యూస్లోకి వచ్చింది. భారతదేశం నుండి ట్రేడ్ రిలేటెడ్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్టిసిపేట్ చేశారు. ఇక కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై యుఎస్ ఆంక్షలు విధించింది. ఇక ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్కి ప్రైడ్ ఆఫ్ ది ట్రైనింగ్ కమాండ్ ట్రోఫీ, ఒక గౌరవం అనేది రావడం జరిగింది. ఎక్కడ జరిగింది సదస్సు? అండ్ ఈరోజు ప్రశ్న, భారతదేశపు తొలి క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్, స్పోర్ట్స్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? దీనికి సంబంధించిన ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? సో అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, సమాధానాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్, మీ ఇన్పుట్ ఏదైతుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఖచ్చితంగా స్వీకరిస్తాను. ప్రతిరోజు క్లాస్ చూడండి. అండ్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అన్నీ కూడా అందులో అందుబాటులో ఉంటున్నాయి. అండ్ డైలీ సిఏ కోర్సు, ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. చూడండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.